అరే మమ్మ నేను స్టార్టింగ్‌లోనే చెప్తున్నా. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే. నేను కూడా మీకైతే థ్యాంక్స్ చెప్తున్నా. సో, ముందుగా మీరైతే కామెంట్‌లో థ్యాంక్స్ అని చెప్పేయండి. ఎందుకంటే గుడ్ న్యూస్ అనమాట. నేనైతే ఆల్రెడీ చెప్పా కదా! నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో చూసుకున్నట్లయితే 35,000 25,000-35,000 సీట్లయితే మనకు మిగిలే ఉన్నాయి. మన వీడియోస్ మొత్తం కూడాను మీ సపోర్ట్ వల్ల చూసుకున్నట్లయితే ఫైనల్‌గా అయితే మనము థర్డ్ కౌన్సెలింగ్ అయితే సాధించాం మామ. నిజంగా చెప్తున్నా. నిజంగా ఇదైతే హ్యాపీ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మార్నింగ్ న్యూస్ పేపర్ అప్డేట్ వచ్చింది కానీ నేను కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేశాను. కానీ కొందరున్నారు నెగిటివ్‌గానే థాట్ చేస్తూ నువ్వు చెప్తుంది ఫేక్ బ్రో, ఫేక్ సార్. ఎందుకు చెప్తున్నావు అసలు ఈ విధంగా ఎందుకు వైరల్ చేస్తున్నావు? సీట్లన్నీ లేవు. మాకు థర్డ్ ఫేజ్ ఉండదు. ఈ విధంగా చాలా చెప్పారు. కానీ నన్ను ఎవడైతే నమ్మాడో వాళ్ళందరికీ కూడా నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇప్పటికీ కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నావు చూడు వీడియో, నేనైతే ఒప్పుకోను మమ్మ. సబ్స్క్రైబ్ చేసుకో. అతి త్వరలో చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. స్క్రీన్ మీద అయితే గమనించండి. త్వరలో ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ అని అయితే మనకు పక్కాగా అయితే క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను ఎవరికి ట్యాగ్ చేసినానో కూడా నేను మీకైతే క్లారిటీగా చెప్తా చూడండి. లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే నేను ఒక న్యూస్ పేపర్ వాళ్ళకు కూడా ట్యాగ్ చేశాను. మీడియాకు కూడా ట్యాగ్ చేశాను. ఇంకా మినిస్టర్స్ దగ్గర నుంచి ఎవరైతే మనకు తెలుగుదేశం పార్టీ మొత్తం ఉంటాయో మొత్తం యూట్యూబ్ ఛానల్స్కి ఇన్స్టాగ్రామ్స్లో మొత్తం కూడా నేనైతే ట్యాగ్ చేశాను. అందుకే ఫైనల్గా చెప్తున్నా. అందుకే నాకైతే థ్యాంక్స్ చెప్పండి అని ముందే చెప్తున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు త్వరలో చూసుకున్నట్లయితే థర్డ్ కౌన్సిలింగ్ అనేది అయితే నిర్వహించబోతున్నారు. నా వాయిస్ ఎందుకు ఇలా ఉందని అయితే మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి సీట్ రాకోకుంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం వల్లే ఇదైతే వచ్చిందని అయితే నేనైతే చెప్తున్నా. ఖచ్చితంగా అయితే డ్యామ్ షూర్గా అయితే మీరేమనుకుంటున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పే వెళ్ళండి మామ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కటికన్నా షేర్ చేయండి ఈ వీడియో అనేది. ఎందుకంటే థర్డ్ కౌన్సిలింగ్ కోసం అయితే ఒకరు ఇద్దరు వందలో కాదు వేలల్లో అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ వీడియో అయితే వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నా. షార్ట్ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే ఇంజనీరింగ్లో ఎవరైతే ఇప్పటికీ ఫైనల్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో బాధపడుతున్నారో విద్యార్థులందరూ కూడా మళ్ళీ కూడా మనకు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వాలి. థర్డ్ కౌన్సిలింగ్ అనేది స్క్రీన్ మీద అయితే గమనించండి. మనం చూసుకున్నట్లయితే గణేష్ కుమార్ అని డైరెక్టర్ అయితే ఉన్నారు కదా మనకు విద్యాశాఖ సంబంధించి. వాళ్ళకు కూడా అయితే ట్యాగ్ చేయడం జరిగింది. మేబీ వాళ్ళైతే చూసుంటారు అనుకుంటున్నా. క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. మిగిలిన 35,000కు పైగా సీట్లకైతే 3వ విడత కౌన్సిలింగ్ అనేది నిర్వహించాలని అయితే రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. వెబ్సైట్లో వెనుకల బ్యాక్ ఎండ్లో అయితే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. వెబ్సైట్లో మనకి ఎప్పుడు విడుదల చేయాలని అతి త్వరలో అయితే అప్డేట్ వస్తుంది. మన ఛానల్ని మాత్రం మిస్ కాకండి మమ్మ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అయితే నెగిటివ్గా కూడా చేశారు కామెంట్స్ కూడా. నేను అన్నీ కూడా తట్టుకొని మీకోసం అయితే ముందడుగైతే వేసి అది గుర్తుపెట్టుకోండి.